సో ఒక ఫెస్టివల్ రిలేటెడ్ థంబ్నెయిల్ డిజైనింగ్. సో ఒక టాప్ క్రియేటర్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ ఎబో సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక క్రియేటర్స్కి సో ఒక ఫెస్టివల్ రిలేటెడ్ థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికన్నా ముందు మనం ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు ఒక రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఆ డిజైన్స్ ఎలా ఉంటాయో ఐడియా అనేది దానికోసం క్లయింట్ అనేది ప్రొవైడ్ చేసిన థంబ్నెయిల్స్ అండ్ ఇమేజెస్ అనేది ఒక ఫోల్డర్లో ఇలా యాడింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ టైప్లో ఇక్కడ ఫెస్టివల్ థంబ్నెయిల్ డిజైనింగ్ శివజ్యోతి అండ్ ఒక టెక్స్ట్ ఫైల్ ఆర్ లేదంటే ఎనీ టెక్స్ట్ అనేది నోట్ చేసుకొని టెక్స్ట్ ఫైల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మా పెళ్లి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తామని ఒక టైటిల్ అనేది వాళ్ళు షేర్ అనేది చేస్తారు. క్లయింట్ టైటిల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇమేజెస్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. ఇఫ్ ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ రిలేటెడ్ లో ఉన్న టాప్ క్లయింట్స్ ఏదైతే ఉందో అండ్ టెక్ రిలేటెడ్ లో వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదైనా రిఫరెన్స్ అనేది కావాలనుకుంటే ఆ రిఫరెన్స్ అనేది షేర్ అనేది చేస్తారు. ఇఫ్ రిఫరెన్స్ షేర్ చేస్తే ఆ రిఫరెన్స్ లాగా క్రియేట్ అని చేసుకోవచ్చు. ఇలాంటి రిఫరెన్స్ అనేది షేర్ అనేది చేయకపోతే మనమే గూగుల్లో అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని క్రియేట్ అనేది చేయాలి. లాస్ట్ థంబ్నెయిల్స్ లో మనం ఎలా అయితే డిజైన్ అనేది చేసామో సేమ్ వేలోనే నేను కూడా ఇక్కడ ఏదైతే కీవర్డ్ అనేది ఉందో దీని రిలేటెడ్ లో సో ఇది కాన్సెప్ట్. లక్ష్మీనారాయణ కళ్యాణ్. దీన్ని కాపీ చేసుకొని యూట్యూబ్ లో మనకు పేస్ట్ అనేది చేస్తుంటే ఓపెన్ యూట్యూబ్ తెలుగు అని సెర్చ్ చేయండి. తెలుగు రిలేటెడ్ లో మనకు థంబ్నెయిల్స్ ఏదైనా వస్తుంటాయి. ఇక్కడ తెలుగు బ్లాగ్స్ ఇలా వచ్చినప్పుడు ఏదైనా డిజైన్ అనేది ఉన్నప్పుడు సేమ్ మనం టైటిల్ అనేది టైప్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసినవి ఇక్కడ వస్తుంటాయి. ఇలాంటి థంబ్నెయిల్స్ లో ఏదైనా ఒక కలర్ అనేది చూస్ చేసుకొని మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. టైటిల్స్ అయినా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయినా ఎలా ఉంది అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఫెస్టివల్ బ్లాగ్స్ అని సెర్చ్ చేసినా మనకు ఇలా రీసెర్చ్ అనేది చేసుకోవాలి. ఫెస్టివల్ బ్లాగ్స్ తెలుగు బ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేది వస్తున్నాయి. ఇందులో మనకు మెయిన్ గా చూస్తే ప్రతి దాంట్లో టాప్ లో కొన్ని బ్యాక్గ్రౌండ్ లో ఎనీ కలర్ తో ఒక గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఆ ఎన్ని థంబ్నెయిల్స్ చూసుకున్నా మీకు సేమ్ డిజైన్స్ అనేది ఉంటారు. యూట్యూబ్ లో మొత్తం మీరు సెర్చ్ చేసిన సేమ్ డిజైన్స్ ఉంటుంది. ఇక్కడ నవీన యాక్టర్స్ కి టాప్ లో తోరన్ పిఎన్జీస్ అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంటుంది. మనం కూడా 15 GB ఎడిటింగ్ బ్యాక్ లో కూడా ప్రొవైడ్ అనేది చేస్తాం కదా. అక్కడ నుండి కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. టాప్ లో కొన్ని తోరన్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి యాడింగ్ అనేది చేశారు అండ్ కొన్ని బనానా లీవ్స్ ఇలాంటి లీవ్స్ ఐకాన్స్. ప్రతి దానిలో సేమ్ డిజైన్స్ అని ఉంది. ఇక్కడ కూడా అండ్ సేమ్ గ్లో ఎఫెక్ట్స్. ఇందులో కూడా సేమ్ డిజైన్స్. ఇలా ఒక కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎనీ గ్లో ఎఫెక్ట్ ఎనీ కలర్స్ తో ఒక గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒక ఇమేజ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంటాయి. మిడిల్ లో ఒక పర్సన్ ఇమేజెస్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మెయిన్ థీమ్ ఇమేజ్ మిడిల్ లో అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బనానా లీవ్స్ అండ్ టాప్ లో తోరన్స్. ఇలా ప్రతి డిజైన్స్ లో మీకు 90% డిజైన్ అంతా సేమ్ గానే ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రతి దాంట్లో ఇలా ఉంది. ఇలా ఒక కాన్సెప్ట్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత ఆ టైప్ లో సేమ్ యాజ్ దిస్ వాళ్ళని కాపీ అనేది చేయకుండా మనకి నచ్చిన టైప్ లో మనం డిజైన్ అనేది చేయాలి. మన కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఫెస్టివల్ రిలేటెడ్ లో థంబ్నెయిల్స్ ఏదైనా ఉంటే వాటికి బనానా లీవ్స్ తో అండ్ టాప్ లో తోరన్స్ ఐకాన్స్ అనేది వాటిని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఏదైనా కాన్సెప్ట్ రిలేటెడ్ మనం సెర్చ్ అనేది చేసుకోవాలి. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిదీ ఇమేజెస్ అలైన్మెంట్ టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి. ఓపెన్ న్యూ ఫైల్, పిక్సెల్స్ చూస్ చేసుకోండి. 1920 1080 రెజల్యూషన్ 150
ఆర్జీబీ కలర్ మోడ్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. వన్స్ ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ మనం చేయాల్సింది విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ అండ్ ఎసెన్షియల్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ప్రీసెట్ ఎసెన్షియల్. సో లేదంటే టూల్స్ అనేది మిస్ అయినా మనకు ప్రతిదీ యాడ్ అనేది అవుతుంది. అండ్ ఫైల్ని సేవ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ సేవ్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఎ కాపీ. సో మనం ఎక్కడైతే ఫోల్డర్ అనేది చూస్ అనేది చేసుకున్నామో సో ఫోల్డర్లో కాపీ చేసుకోండి. సేమ్ ఫోల్డర్లో చూస్ సో పిహెచ్డిని సేవ్ అనేది చేసుకోవాలి ఫస్ట్లోనే. సో ఎవ్రీ టైం మనం కంట్రోల్ ఎస్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సో మనం ఎక్కడికైతే వర్క్ అనేది చేసామో అక్కడికి సేవ్ అనేది అవుతుంటుంది. సో ఇమేజెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో కంప్లీట్గా 3 ఇమేజెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. సో మన thumbnails కి సో మేజర్గా 2 ఇమేజెస్ అనేది సరిపోతుంటది. సో ఇంకా ఎక్కువ ఇమేజెస్ అనేది ఉన్నప్పుడు సో క్లమ్జీగా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక ఇమేజ్ అనేది ఇలా యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇమేజెస్ అనేది యాడ్ చేసినప్పుడు సో ఇలా లాంగ్ లో ఉంటాయి. సో ఎవరికి మనకి ఎప్పుడైనా మీరు డిజైన్ అనేది చేసేటప్పుడు సో ఇవే ప్రోటోకాల్స్ అనేది ఫాలో అనేది అవ్వాలి. సో మీకు నచ్చినట్టు డిజైన్ ఇస్తానంటే మనకు క్లయింట్స్ అనేది ఒప్పుకోరు మనకు. సో మార్కెట్లో ఎలా అయితే ఉందో సో అలానే ఫాలో అని అవ్వాలి డిజైనింగ్ ప్రిన్సిపల్స్. సో బయట ఇప్పుడు కొన్ని డిఫరెంట్ thumbnails అని చూస్తారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ చేసిన డిజైన్స్ కూడా సో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు సేమ్ గానే డిజైన్ చేస్తున్నారంటే సో మనం కూడా ఆ టైప్ ఆఫ్ వర్క్ అనేది క్లయింట్స్కి ప్రొవైడ్ చేసినప్పుడే సో దానికన్నా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ప్రొవైడ్ చేసినప్పుడే సో క్లయింట్ నుండి మనం మనీ అనేది రిసీవ్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ వాళ్ళు తర్వాత ని రెగ్యులర్గా మనకి ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో లేదు మనకి నచ్చినటువంటి టెక్స్ట్ టైటిల్స్ సో మార్కెట్ అనాలిసిస్ లేకుండా అండ్ ఫొటోస్ అనేది మనకు నచ్చినట్టు యాడ్ చేస్తా అంటే సో ఎవరు 1 thumbnail ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం మనకు ఎవరు క్లయింట్స్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వరు. సో మార్కెట్లో ఉన్న దానికన్నా బెటర్గా చేసి చూపించాలి. సో ఇక్కడ మనకి మెయిన్గా సో 12% జూమ్లో స్టార్టింగ్లో 15 కాదు 12% జూమ్లోకి వెళ్ళి 15 ఆర్ 12 సో ఇంకా బెటర్ కావాలనుకుంటే 12 అండ్ 16% జూమ్లోకి యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడైతే ఫేసెస్ అనేది ఐడెంటిఫై అనేది అవ్వట్లేదు. సో కంట్రోల్ టీతో నేను ఇమేజ్ని క్లోజ్అప్లోకి యాడింగ్ అనేది చేస్తున్నాను. సో ఇలా అండ్ ఈ ఇమేజ్ని కూడా కంట్రోల్ టీతో క్లోజ్అప్. సో ఇక్కడ అన్వాంటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళను మనం యాడింగ్ అనేది చేయలేము. సో దానికోసం కంట్రోల్ టీతో క్లోజ్అప్ వరకు యాడింగ్ అనేది చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు మనకు. సో హైడ్ సో మిడిల్లో ఉన్న ఇమేజెస్ ఏదైతే ఉందో సో వాటిని హైడింగ్ అనేది చేసుకొని ఫస్ట్ ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. సో ఇలా క్లోజ్అప్లో ఎంతవరకు యాడ్ అవుతుందో సో ఆ ప్లేస్ వరకు మనం క్లోజ్అప్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్సన్ అనేది కనిపిస్తున్నారు. సో ఫస్ట్ మనకు టైటిల్ చూసి క్లిక్ చేస్తుంటారు. సో 2 టైప్స్లో మనకు యూట్యూబర్స్కి వ్యూస్ అని వస్తుంటాయి. సో ఫస్ట్ వన్ సో కొత్తగా చూసే వాళ్ళు టైటిల్స్ని చూసి క్రియేట్ అనేది ఆ వీడియోస్ అనేది క్లిక్ చేస్తుంటారు. సో మన టైటిల్లోనే ఆ వీడియోలో ఏదైతే ఉందో సో అది కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం కదా. సో ఆ టైప్లో చేస్తుంటారు. సో లేదంటే నెక్స్ట్ ఫేస్ చూసి సో రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సో వాళ్ళ ఫేస్ అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ని చూసి వ్యూస్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ మనం టైటిల్ని అండ్ ఫేసెస్ని ఎక్కువ హైలైట్ అనేది చేయాలి. అలాగే థీమ్తో పాటు సో ఇంకా ఎక్కువ హైలైటింగ్ అనేది చేయాలి. సో ఇలా అలైన్మెంట్ క్లోజ్అప్లో సో ఎంతవరకు వీలవుతాయి. సో ఫేసెస్ అనేది ఇంపార్టెంట్ మనకు కంప్లీట్గా బాడీ అనేది కాదు కదా. సో ఫేస్ అనేది సో ఇలా యాడ్ చేసుకున్నా సో ఇక్కడ మనకు బాడీ సేమ్ అనేది ఉంటుంది అండ్ ఫేస్ అనేది ఎక్కువ హైలైట్ అనేది అవ్వట్లేదు. సో దానికోసం క్లోజ్అప్లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ వరకు. సో టాప్కి కూడా ఇంక్రీజ్ ఇలా యాడ్ అని చేసుకున్న తర్వాత సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేస్తాను యూజింగ్ పెన్ టూల్. సో పెన్ టూల్లో రైట్ క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ పెన్ టూల్. సో ఆల్రెడీ మీకు అందరికి పెన్ టూల్ వచ్చు కాబట్టి సో నేను ఫాస్ట్గా సో ఇక్కడ షేప్ అనేది డ్రా అనేది అవుతుంది. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఏదైనా షేప్ అనేది
షేప్ అనేది డ్రా అవుతుంది. సో షేప్ అంటే ఫ్లైయర్ డిజైన్స్ లాస్ట్ క్లాస్లో ఏదైనా డిస్కషన్ చేస్తే సో దానిపైన షేప్ అనేది డ్రా అవుతుంది కదా. సో ఇది డిలీట్ చేసుకోండి. అండ్ పాత్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, అంటే షేప్ నుండి పాత్కి కన్వర్ట్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనకు పాత్ అనేది డ్రా అనేది అవుతుంది. ఇలా డ్రెస్సెస్ ఉన్నప్పుడు మనకు పిక్సెల్స్ ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకోవాలి, ఇలా అవుట్ సైడ్ అనేది సెలెక్షన్ చేయకూడదు. సో 1 or 2 పిక్సెల్స్ ఇన్సైడ్. సో మీరు రెగ్యులర్గా ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తున్నప్పుడు సో ఇలా ఫాస్ట్గా మీరు కూడా వర్క్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. డైలీ ఒక 5 ఇమేజెస్ పైన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇమేజెస్ 200+ ఇమేజెస్ అనేది ఉంది. సో ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీడే కొత్త కొత్త క్రియేటర్స్ వచ్చినప్పుడు అందులో. సో ఇప్పటివరకు 300+ ఇమేజెస్ అనేది ఉంది. సో వాటిని ఇలా లార్జ్ జూమ్లో సో వర్కింగ్ ఆన్ చేసుకుంటే సో మనకు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఫర్దర్ మనకు నెక్స్ట్ క్లాసెస్లో ఏ డీటెయిల్స్ని పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా ఉంటుంది. సో ఎలాంటి డీటెయిల్స్ అండ్ బ్లర్రీగా ఉన్నప్పుడు మనం షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత సెలెక్షన్, కంట్రోల్ ఎంటర్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో లేయర్ విండోలో క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ అనేది యాడ్ అనేది చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో దీనికి సో నెక్స్ట్ ఇమేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ కన్నా ముందు సో నెక్స్ట్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్, కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్. సో దీన్ని కూడా సో లార్జ్ సైజ్లో యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనకు తర్వాత టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది సో పర్ఫెక్ట్గా లేకపోతే సో తర్వాత మనం సో దీన్ని డౌన్కి అండ్ టాప్కి లెఫ్ట్కి అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని కూడా పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది చేయాలి యూజింగ్ పెన్ టూల్. సో ఎనీ టూల్ అనేది యూజింగ్ అనేది చేసినప్పుడు సో ఎందుకు మనకు ఏ అనేది ఇంకా రీప్లేస్ అనేది చేయట్లేదు ఎడిటింగ్ రిలేటెడ్లో, టూల్స్ రిలేటెడ్లో. సో ఎలాంటి ఇమేజెస్ సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంది. సో వీటిని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేయాలనుకుంటే ఒక హ్యూమనే రిమూవ్ అనేది చేయాలి. సో ఇంకా అన్ని అడ్వాన్స్ టూల్స్ వచ్చినా సో దీన్ని మనం రిమూవ్ అనేది చేయనంత వరకు ఏ అనేది రీప్లేస్ అనేది చేయలేదు. క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో 1% కూడా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేయలేదు. సో దీన్ని మనం హ్యూమనే అనలైజ్ చేసుకొని అండ్ కలర్స్ని అనలైజ్ అనేది చేసుకొని క్రియేట్ అనేది చేయాలి. సో ఏ అనేది ఓన్లీ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్, ఓన్లీ గ్రీన్ స్క్రీన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ సో వాటిని డిజైన్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ మనం అయితే సో సెలెక్షన్ చేసుకొని ఎవ్రీ సింగిల్ పార్ట్ వరకు మనం ఎవ్రీ డీటెయిల్స్ ఇక్కడ ఒక స్మాల్ డీటెయిల్స్ కూడా ఉంది. సో ఈ స్మాల్ డీటెయిల్స్ని కూడా మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసమే గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్లో ఏ అనేది
డిజైన్ అనేది చేయలేదు ఇంకా. సో ఏ అనేది ఇమేజెస్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటది, బట్ మనకు సో ఏతో ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా మనకి ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. కంట్రోల్ జెడ్, లైక్ మీరు ఏదైనా ఇసుక డ్రా చేస్తే కంట్రోల్ జెడ్ తో బ్యాక్ కి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ని డ్రా అనేది చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనం లార్జ్ జూమ్ లో వర్కింగ్ అనేది చేస్తున్నాం ర్యాండమ్ గా కాబట్టి, సో షేప్ అనేది సో పర్ఫెక్ట్ గా మెయింటైన్ అనేది చేస్తున్నాం కాబట్టి, అండ్ కొంచెం జూమ్ అవుట్ 15%, సో ఇక్కడ 700% జూమ్ లో ఉంది. సో ఇక్కడ నేను కొంచెం ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రా చేసిన, సో ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించదు. క్లయింట్స్ చూసేది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత, అండ్ యూట్యూబ్ లో జూమ్ ఆప్షన్ అని ఉండదు. సో ఇక్కడ నుండి షేప్ అనేది ఉంది. సో if ఏదైనా మిస్టేక్స్ అనేది డ్రా అనేది చేస్తే బ్యాక్ వచ్చి మళ్ళీ డ్రా అనేది చేసుకోవచ్చు. సో మీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తుంటే, ఒక ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్న ఇమేజెస్ అయినా 2-3 మెంబర్స్ ఉన్న ఇమేజెస్ కూడా 2 to 3 minutes లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్స్ అనేది చేస్తాం సరిపోతుంది సార్. ఓన్లీ ఫేసెస్ రిలేటెడ్ లోనే స్లోగా వర్క్ చేసుకోవాలి, హ్యాండ్స్ అండ్ ఫేసెస్ రిలేటెడ్ లో. సో మిగతా అంతా మనం ర్యాండమ్ గా ఇలా డ్రా చేసుకొని సరిపోతుంది. జస్ట్ క్లిక్. ఇలా స్టార్టింగ్ పాయింట్ కి యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇలా అవుట్ సైడ్ నుండి కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చినప్పుడే మనకి పాత్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. క్లిక్ అండ్ కంట్రోల్ ఎంటర్, క్లిక్ అండ్ యాడ్ లేయర్ మాస్క్. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ డౌట్స్ అనేది వస్తుంటారు. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసిన తర్వాత, సో మిడిల్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో దానికోసం ఆల్రెడీ మాస్క్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత సేమ్ మాస్క్ అనేది సెలెక్ట్ లోనే ఉండాలి. సో ఇక్కడ ఇది ఇమేజ్, ఇది మాస్క్. సో మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని అగైన్ పెన్ తో డ్రా. సో సేమ్ షేప్ ని ఇప్పటి వరకు ఎలా అయితే డ్రా అనేది చేసామో సేమ్ టైప్ లో మనకు ర్యాండమ్ గా జిగ్ జాగ్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇలాంటి ట్యాగ్. సో క్లిక్ ఆన్, సో సెలెక్షన్ ఉంది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి, సెలెక్షన్ అవుతుంది. సో సమ్ టైమ్స్ మనకు ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంటుంది. కంట్రోల్ షిఫ్ట్ అయితే క్లిక్ చేసినప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఆ కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తుంటే అగైన్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అవుతుంటుంది. సో లేదంటే సో మెయిన్ పార్ట్ రిమూవ్ అయిపోయి అన్వాంటెడ్ ఇమేజ్ అనేది సోర్స్ అనేది కనిపిస్తుంటాం. సో అలాంటి టైమ్స్ లో మనం
సో వన్స్ ఒకసారి కంట్రోల్ ఎంటర్ టు సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఏరియా ఈ పార్ట్ వరకు సెలెక్షన్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్షన్ అవుతుంటే కంట్రోల్ షిఫ్ట్ ఐతో ఇన్వర్స్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో నోట్ చేసుకొని ఇన్వర్స్ సెలెక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంట్రోల్ షిఫ్ట్ ఐ సెలెక్షన్ ఇన్వర్స్ చేసుకోవాలనుకుంటే ఇలా అవుట్ సైడ్ సెలెక్షన్ అయినప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేయండి. ఓన్లీ సెలెక్టెడ్ సబ్జెక్ట్ వరకే రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనకి బ్లాక్ ఫర్ రిమూవ్ అండ్ వైట్ ఫర్ యాడ్ కదా. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మిడిల్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అనేది అవుతుంది. సో ఇలా రిమూవ్ అనేది చేసుకోవాలి. సేమ్ కంట్రోల్ ఎస్తో సో ఒకసారి కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేమ్ పిఎస్డిని సెలెక్షన్ చేసుకోండి, రీప్లేస్. ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత సో 2 ఇమేజెస్ తోటి మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టెక్స్ట్. సో టెక్స్ట్ ని సో ఎలా టైప్ చేసుకోవాలో ఐడియా ఉంది కదా. సో గూగుల్ ఇన్పుట్ టూల్స్, సర్చ్ అండ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. సో లాస్ట్ లో మనకు సో ఆల్ఫాబెట్ ఆర్డర్ వైజ్ గా తెలుగు ఉంటుంది. సో క్లిక్ ఆన్ తెలుగు. సో డైరెక్ట్ గా ఇంగ్లీష్ ని పేస్ట్ అనేది చేయండి. సో ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం ఇలా స్విచ్ అయ్యి ఇఫ్ వాట్సాప్ లో ఉంటే లేదంటే వేరే ఫోల్డర్లో ఉంటే సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటూ టైప్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ నుండే సో టాప్ లో కనిపిస్తుంటది అండ్ డౌన్ లో టైపింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనం రెగ్యులర్ గా వాట్సాప్ లో ఎలా అయితే చాట్ అనేది చేస్తుంటామో సో అలాగే సో ఇలా టైప్ అనేది చేయండి. సో అక్కడ ఎలా అయితే ఉందో సో సేమ్ టైప్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లయింట్ తెలుగులో షేర్ చేస్తే సో డైరెక్ట్ గా యూనికోడ్ టు నాన్ యూనికోడ్ వెబ్సైట్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా సో డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో దీన్నే సో ఎలా పర్ఫెక్ట్ వర్డ్ ఎలా ఉందో మీకు ఐడియా లేకపోతే సో ఇంగ్లీష్లో ఉన్న వర్డ్నే జస్ట్ కాపీ అనేది చేసుకోండి. సో ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తే సో దాని సోర్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది ఎనీ ప్లేసెస్లో. సో అక్కడ నుండి మనం కాపీ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా ఉందో మీకు ఐడియా లేకపోతే సో ఏదైనా ఒక దాంట్లో మనకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన దాంట్లో అయినా లేదంటే ఏదైనా ఒక డిఫరెంట్ ప్లేసెస్లో మనకు దాని గురించి ఉంటుంది. సో అక్కడ నుండి కూడా మీరు కాపీ అనేది చేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా ఉందా మనం టైప్ చేసింది లేదా అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఉంది. సో చేసామని సో ఇలా సో ఇక్కడ నుంచి వెళ్ళి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు సో ఇంకా డిఫికల్ట్ వర్డ్స్ సో ఇవి ఈజీ వర్డ్స్ కదా. సో ఇంకా డిఫికల్ట్ వర్డ్స్ ఉండి సో తెలుగులో ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళకి సో ఇక్కడ నుండి కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో ఇలా కూడా తీసుకోవచ్చు. సేమ్ కాపీ అండ్ ఓపెన్ యూనికోడ్ టు నాన్ యూనికోడ్. సో ఈ వెబ్సైట్స్ అంటే మనకి లైఫ్ టైం ఉంటాయి ఇందులోనే. సో గూగుల్ రిలేటెడ్ వెబ్సైట్స్ కాబట్టి సో ఎప్పటికైనా అవైలబుల్గా ఉంటుంది. సో పేస్ట్ అండ్ అన్ 6.0 నుండి 7.0 సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. సో కోడ్ని కాపీ చేసుకోండి అండ్ వర్డ్ ఓపెన్. సో ఎంఎస్ వర్డ్లోనే పేస్ట్ అనేది చేయాలి. సో నార్మల్ వర్డ్లో అయితే వర్క్ అనేది అవ్వదు. సో ఫాంట్ చేంజ్ టు ప్రగతి. సో ఏదైనా ఒక ఫాంట్కి చేంజ్ అనేది చేసుకోండి. సో ఇలా కంప్లీట్గా తెలుగులోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ కాపీ సో క్లిప్ బై క్లిప్ అండ్ టెక్స్ట్ అనేది టైప్ అనేది చేసుకునేటప్పుడు సో కొన్నిసార్లు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫైల్ అనేది సేవ్ అనేది చేసుకోవాలి. ఇలా కోడ్ అనేది వస్తుంటేనే మనకు పర్ఫెక్ట్గా పేస్ట్ అనేది అవుతుంటుంది. సో ఇందులో మనం చూజ్ చేసుకుంటున్న ఫాంట్ ప్రగతి రెగ్యులర్ అనే ఫాంట్ ఆర్ ప్రగతి నారో ఆర్ సో ఏదైనా ఫాంట్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేది ప్రగతి ఫాంట్స్ మనం రెగ్యులర్గా యూజింగ్ అనేది చేస్తుంటాం.
సో ఇక్కడ ప్రగతి నేరో ఆర్ ప్రగతి రెగ్యులర్. సో నెక్స్ట్ సో ఏదైనా అన్వాంటెడ్ ఉంటే సో దాన్ని బ్యాక్ స్పేస్ తో రిమూవ్ అండ్ కాపీ. సో సేమ్ టెక్స్ట్ ని కంట్రోల్ చేతితో కాపీ చేసుకొని మూవ్ టు డౌన్. దీనిపైన చేస్తే మనకు ఎవ్రీ టైం ఫాంట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా అయితే సో ఇలా పేస్ట్ అవుతుంటది అండ్ దీని సైజింగ్ చేయాలి. సో మళ్ళీ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఫాంట్ అనేది చేంజ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు చాలా టైం అనేది వేస్ట్ అనేది అవుతుంది. సో అదే సేమ్ టెక్స్ట్ ని ఆల్రెడీ టైప్ చేసిన టెక్స్ట్ ని కాపీ చేసుకొని అండ్ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ ఎఫెక్ట్స్ తో యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇలా టెక్స్ట్ ని ర్యాండమ్ గా యాడింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవ్, తర్వాత ర్యాండమ్ టెక్స్ట్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడింగ్ అనేది చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేటప్పుడు సో రెగ్యులర్ గా మనకి గ్లో ఎఫెక్ట్స్ యాడింగ్ అనేది చేస్తుంటాం కదా. సో దానికన్నా ముందు మనం ప్రొవైడ్ చేసిన పిఎస్డిస్ లో సో మీకు పీడిఎఫ్ లో ఆల్రెడీ షేర్ చేశాం కదా. సో ఎడిటింగ్ ఆల్ ప్యాక్స్ ఫాంట్స్ సో అందులోనే ఓపెన్ అనేది చేస్తే సో ఆల్ అసెట్స్ ప్యాక్ లో సో మీకు ఇక్కడ సో తోరణం పిఎస్డి ఫైల్స్ అనేది కనిపిస్తుంటాయి కదా. సో ఇక్కడ తోరణం పిఎస్డి ఫైల్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. సో క్లిక్ ఆన్ తోరణం పిఎస్డి ఫైల్స్ ఓపెన్ చేస్తే సో ఇందులోనే మీకు ప్రతిదీ ప్లేసింగ్ అనేది చేస్తారు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో అన్ని ఒక ప్లేస్ లో యాడింగ్ అనేది చేసి షేరింగ్ అనేది చేస్తాం. సో ఇందులో మీకు నచ్చినవి ఎనీ డిజైన్స్ అయినా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సో డిఫరెంట్ క్రియేటర్స్ లో ఇందాక మనం చూసిన డిజైన్స్ అనేది ఉంది కదా. సో జస్ట్ డౌన్లోడ్ పిహెచ్డి. సో ఇలాంటివి మీకు పిఎన్జీస్ కావాలనుకుంటే ఓన్లీ 5.0 MBలోనే సేవ్ అనేది చేస్తాం. సో ఇందులో మీకు ప్రతిదీ ఎడిటబుల్ అండ్ జస్ట్ యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మోటోతో సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ తో సో మీరు ఏదైతే ఇమేజ్ అని ఉందో సో ఈ ఇమేజ్ కి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసినప్పుడు సో కంప్లీట్ గా ఎక్కువ స్పేసింగ్ అనేది సో ఇక్కడ టాప్ లో ఉన్న ఇమేజ్ అనేది చూసింగ్ అనేది చేస్తుంది. సో ఇంత కాకుండా అండ్ 2 parts లో యాడ్ చేసుకుంటే మనకు సైజ్ అనేది స్మాల్ సైజ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అండ్ సేమ్ ఏదైతే ఇమేజ్ అనేది ఉందో కంట్రోల్ చేతో కాపీ అండ్ కంట్రోల్ టీ. సో సేమ్ ఎక్కడైతే ఉందో సో ఆ ప్లేస్ వరకు యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఒక ప్రొఫెషనల్ డిజైనర్స్ కి అండ్ నార్మల్ డిజైనర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఇలానే ఉంటుంది. నార్మల్ గా డిజైనర్స్ అయితే సో డైరెక్ట్ గా సో ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేస్తుంటాం. సో ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఇమేజ్ లో సోర్స్ అనేది మొత్తం టెక్స్ట్ ఇవన్నీ హైలైట్ కాకుండా టాప్ లోనే సో ఇదే ఎక్కువ హైలైట్ అనేది అవుతుంది. సో ఎండ్ టు ఎండ్ అనేది అప్లై అని చేసినప్పుడు సో దాన్ని మనం 2 parts లో యాడింగ్ అనేది చేసినప్పుడు సో స్మాల్ సైజెస్ లోనే మనకు సో ఇంకా క్రియేటివ్ వేలో ఎక్కువ హైలైట్ అనేది అవ్వకుండా సో మిగతా టెక్స్ట్ అండ్ ఇమేజ్ హైలైట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇలా స్మాల్ ఐకాన్స్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని మీరు సో ఇవన్నీ మీకు గూగుల్లో అవైలబుల్ గా ఉండవు. సో ఇవి పెయిడ్ లో ఉంటాయి ప్రతిదీ. సో కొన్ని మీకు ఫ్రీగా ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిఎన్జీ ట్రీ అనే వెబ్సైట్ అనేది ఉంటుంది. సో ఈ వెబ్సైట్ లో అయితే జస్ట్ నంబర్ ఆఫ్ అవైలబుల్ గా ఉంటుంది, బట్ పెయిడ్ లో ఉంటాయి ఇవన్నీ. సో దానికోసం ఇవన్నీ సో పెయిడ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారు కాబట్టి సో వీటి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకొని సో మీకు ఫ్రీగా ప్రొవైడ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ మీకు మనం ప్రొవైడ్ చేసిన పిహెచ్డీస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో 2 PHDs అనేది ఉంది కదా. సో ఇందులో 1 ఇమేజ్ కూడా మీరు డైలీ ఒక 1 ఇమేజ్ ఒక ఈమెయిల్ ఐడితో డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ పిఎన్జీ. సో కంటిన్యూ డౌన్లోడింగ్. సో రిలాక్స్ డౌన్లోడ్ అని ఉంది కదా.
ఇలా పిఎన్జి ఫ్రీ వెబ్సైట్ నుండి సో డైలీ ఒక్కొక్క ఈమెయిల్ నుండి ఒక ఇమేజ్ వరకు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇంకా ఆర్పిఎన్జి ఫ్రీ డాట్ కామ్ ఉంది కదా, సో ఇందులో అయితే మనకు సో ప్రతిదీ ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ రిలేటెడ్ లో సో లిమిటెడ్ గా మనకు అవైలబుల్ ఉంటుంది. సో 90% మనకు ప్రతిదీ సో ఇందులోనే ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏదైనా అప్డేట్స్ అనేవి వచ్చినా సో ఇందులో నుంచి మీరు ఏదైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది కదా, సో ఇందులో మీకు నచ్చినవి యూజింగ్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ క్రియేటివ్ డిజైన్. సో ఇందాక లీవ్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి రెగ్యులర్ గా యూస్ అయ్యేవి పింట్రెస్ట్ అండ్ పిఎన్జిస్ లో మనకు యాడింగ్ అనేది అవుతుంటాయి. సో ఇక్కడ డౌన్లోడ్ పింట్రెస్ట్ లో అవైలబుల్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఇమేజ్. సో మెయిన్ గా మనకు సో నార్మల్ గా టెక్స్ట్ ఇమేజెస్ సో ఎవరైనా ప్లేసింగ్ అనేది చేస్తుంటారు. సో బ్యాక్గ్రౌండ్స్ ని అండ్ కాన్సెప్ట్ కి సో తగ్గట్టు క్రియేట్ అనేది దగ్గర నుండి కూడా సో ఇలాంటి పిఎన్జిస్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్ కి డిజైన్ అంటూ సో టెక్ ఛానల్ కి అయితే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో ప్లేసింగ్ అనేది చేయడం. సో ఇక్కడ ఇలాంటి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ అనేది చేయాలి. ఇక్కడ పిఎన్జీ లో అయితే మనకు కంప్లీట్ గా ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో అయితే వేరే డిఫరెంట్ వెబ్సైట్స్ కి సోర్స్ అనేది అవుతుంది. సో ఇందులో అయితే కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకునేటప్పుడే యాడ్ అని వస్తుంటుంది. సో ఇలా ఎవ్రీ టైం మనం స్కిప్ అనేది చేయకుండా సో మీకోసం 15 GB ఎడిటింగ్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాం కదా, సో అందులో మీకు 90% ఆఫ్ ప్రతి పిఎన్జీస్ సో అందులోనే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇలా చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి సో ఈ డ్రైవ్ లోనే మీకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్స్ పిహెచ్డీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకేదైనా క్రియేటివ్ గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, సో అందులో ఉన్న దానికన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో మీకు ఈ వెబ్సైట్స్ అనేది సో ఒకసారి కూడా చెక్ చేసుకోండి. Just choose any image. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ పిఎన్జీ. ఫస్ట్ టైం డౌన్లోడ్ కి అడుగుతుంటుంది. సో నెక్స్ట్ టైం అయితే మీకు సో డేలో ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సో ఇది అడుగుతుంటాం. సో నెక్స్ట్ టైం నుంచి మనం అన్లిమిటెడ్ గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్ అండ్ ఈ పేజెస్ ని కూడా మనం ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీటిని కూడా సో ఒక ఫోల్డర్ వైజ్ గా సేవ్ అనేది చేసి పెట్టుకుంటే సో మీకు కూడా స్టాక్ ఇమేజెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసిన పిఎన్జీస్ ఇమేజెస్ సో ఫ్రీ టైంలో ఇలాంటి రిసోర్సెస్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని సెలెక్ట్ సబ్జెక్ట్ తో పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వదు కొన్నిసార్లు. సో మ్యాజిక్ వన్ టూల్ అనేది ఉంది. సో మ్యాజిక్ వన్ టూల్ తో క్లిక్ చేయండి అండ్ ఇక్కడ యాడ్ సెలెక్షన్ క్లిక్ చేస్తుంటే ఆర్ షిఫ్ట్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసినప్పుడు సో ఇలా సెలెక్షన్ అవుతుంటాం. సో ఇక్కడ 2 కలర్స్ అనేది సెలెక్షన్ అనేది చేయాలి. సో ఒకటి గ్రే కలర్ అండ్ వైట్ కలర్. సో వన్స్ ఒకసారి సెలెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ చేసుకొని సిమిలర్ సెలెక్షన్ చేస్తే సో ఆ కలర్స్ అనేది ఎక్కడైతే ఉందో సిమిలర్ కలర్స్ మొత్తం సెలెక్షన్ అవుతుంటుంది. యాడ్ లేయర్ మాస్క్ ఇలా యాడ్ అయినప్పుడు కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ అనేది కూడా రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇవి ఫైనల్లో అప్లోడ్ అని చేద్దాం. సో ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ అనేది చేయాలి. సో బ్యాక్గ్రౌండ్స్ కి సో ఎనీ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో పర్పుల్ బ్లూ కలర్స్ ఆర్ గ్రీన్ కలర్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎనీ కలర్స్ లో ఇక్కడ ఉన్న కలర్ లోనే సో డ్రెస్ లో ఉన్న కలర్స్ మనం చూజింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఉన్న కలర్ నే శాంపిల్ లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ పర్పుల్ కలర్స్
సో ఇందులోనే డార్క్ కలర్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. లైట్ ఆర్ డార్క్ కలర్. క్లిక్ ఆన్ ఓకే అండ్ కంట్రోల్ చేతో కాపీ. సో సేమ్ కలర్లోనే మూవ్ టు లైట్ కలర్. సో ఇక్కడ టాప్కి మూవ్ చేస్తే లైట్ కలర్ ఏరియా అండ్ కంట్రోల్ ఐతో సెలెక్షన్. ఇలా కలర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ చేస్తుంటే గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది అవుతుంటారు. సో మనకు నచ్చిన ప్లేసెస్లో గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది చేసుకోవాలి కలర్స్ స్టార్టింగ్లో అనుకున్నప్పుడు స్వాచెస్ అనేది ఓపెన్ చేయండి. సో స్వాచెస్లోనే మీకు సో డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ అనేది కనిపిస్తుంటారు. సో ఇందులో నుండి కూడా మీరు ఎనీ కలర్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఓపెన్ సాలిడ్ కలర్. సో ఇక్కడ ఒక కలర్ నేను చూస్ చేశాను, క్లిక్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ సేమ్ సాలిడ్ కలర్స్తో మూవ్ టు లైట్ కలర్. సో ఇందులో ఉన్న ప్రతి కలర్ని మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కలర్ అయినా మీరు డిజైన్స్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, సో బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ సో ఇక్కడ ఉన్న ప్యాలెట్స్ తోటే స్టార్టింగ్లో చూస్ అనేది చేసుకోండి. సో ఇంకొంచెం మరీ డార్క్గా ఉంటే సో ఇక్కడ ఉన్న కలర్ సో డార్క్ అండ్ డార్క్ కలర్స్లో సో రెండిట్లోనే చూసింగ్ అనేది తీసుకోండి. అండ్ కంట్రోల్ చేతో సేమ్ లేయర్ని కాపీ అండ్ సేమ్ కలర్ని చూస్ చేసుకొని టాప్కి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది. స్టార్టింగ్లో ఎలాంటి కలర్స్ అనేది యూజ్ చేయాలో ఐడియా లేనప్పుడు సో ఈ కలర్స్ మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే కలర్స్ని ఈ స్వాచెస్లో ఫోటోషాప్ వాళ్ళు మనకు యూజింగ్ పర్పస్ ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వాలి అండ్ ఇమేజెస్లో క్లిక్ ఆన్ న్యూ లేయర్ అండ్ చూస్ వైట్ కలర్, కంట్రోల్ టీ. సో బ్యాక్గ్రౌండ్లో అప్లై. ఫస్ట్ ఒకసారి గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసిన తర్వాత సో ఈ కలర్స్తో కూడా మనం ఇంకా లైట్నెస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బ్లెండింగ్ మోడ్స్ కూడా ఉంటుంది. సో ఇందులో కలర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇంకా గ్లో ఎఫెక్ట్స్ అప్లై అనేది చేసుకోవాలనుకుంటే వైట్ కలర్ని ఓవర్లోకి యాడింగ్ అనేది చేసిన సో మనకు గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇలా మనకు నచ్చిన సైజ్లోకి గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్స్ టు చేంజ్. సో డౌన్లోడ్ చేసిన పిఎన్జీస్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కదా, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇలా కంప్లీట్గా యాడ్ అవ్వకుండా సో ఓన్లీ ఎడ్జెస్ వరకు సో ఇలా యాడ్ చేసి అండ్ లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ టాప్లో యాడింగ్ అని చేయాలి. సో ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఆబ్జెక్ట్ అని ఉంటే సో యూజింగ్ మాస్క్తో సో బ్లాక్ కలర్తో డ్రా చేస్తే రిమూవ్ అవుతుంది. సో ఎడ్జెస్లో కూడా సమ్ టైమ్స్ మనకు పిఎన్జీస్ అనేది డ్రా అవుతుంటుంది. జస్ట్ ఇక్కడ ఒకసారి ఇలా డ్రా చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ పిఎన్జీస్ డౌన్లోడ్. సో ఇందులో కూడా సమ్ టైప్స్ ఆఫ్ వైట్ అనేది యాడ్ అనేది అయింది. సో దీన్ని సేమ్ మ్యాజిక్ పాయింట్తో సెలెక్షన్, రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ సిమిలర్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ ఏరియా మొత్తం మనకు సెలెక్షన్ అవుతుంటాం. ఇలా వైట్ ఏరియాస్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఆ బ్లెండింగ్ ఆప్షన్స్తో కూడా మనం ఈ వైట్ ఏరియాని రిమూవ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఆర్ మల్టిప్లైస్ అనేది యూజ్ చేస్తే సో బ్లాక్ కలర్ లైట్ కలర్స్లో సో కలర్స్లోకి డిఫరెంట్ కలర్స్లో కూడా మనం వీటిని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆ బ్లెండింగ్ ఆప్షన్స్లోనే సో ఇక్కడ కలర్ మనకు నచ్చిన కలర్ని కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఈ పిఎన్జీస్కి సో ఎన్ని పిఎన్జీ కలర్స్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇమేజ్ని కంట్రోల్ చేసుకో కాపీ అండ్ లెఫ్ట్ సైడ్ అప్లై. సో అన్వాంటెడ్ ఏరియా రిమూవ్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో సో మెయిన్
ఇమేజెస్ అనేది అప్లై అనేది చేస్తాం. సో బట్ టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవ్వలేదు. సో టెక్స్ట్ కి సో సేమ్ యాజ్ ఇట్ మనం టైప్ చేసిన టెక్స్ట్ ని ప్లేసింగ్ అనేది చేస్తే సో ఇప్పటికి మనకు టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వదు. ఇలానే దీన్నే సేమ్ టెక్స్ట్ ని మనం మాడిఫై అనేది చేయాలి. సో ఎలా మాడిఫై చేయాలి అండ్ ఆల్రెడీ టైప్ అనేది చేసిన తర్వాత సో ఈ టెక్స్ట్ అనేది సో లాంగ్ లో ఉంది అండ్ ఎక్కువ విజిబుల్ అనేది అవ్వట్లేదు. సో దీన్ని పార్ట్స్ లాగా మనం బ్రేక్ అనేది చేయాలి. సో కంట్రోల్ ఎక్స్ తో కాపీ అండ్ నెక్స్ట్ ఇమేజ్ లో పేస్ట్. సో 1 by 1 టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది అవ్వాలి ఫస్ట్. సో స్టార్టింగ్ లో ఉన్న టెక్స్ట్ ని ప్లేసింగ్ అండ్ ఎవ్రీ టైం మనం సో స్ట్రైట్ గానే టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది చేయకుండా సో లిటిల్ బిట్ సో క్రాస్ గా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్రాస్ గా అంటే చాలా మంది సో ఇలా క్రాస్ అనేది చేస్తుంటారు. లిటిల్ బిట్ ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది అవుతుంటది. ఒక -1 or 2% కన్నా ఎక్కువ ఇక్కడ రొటేషన్ అనేది చేసినప్పుడు సో ఇక్కడ కార్నర్ లో క్లిక్ చేసి లిటిల్ బిట్ మూవ్ అనేది చేస్తే రొటేషన్ అనే ఆప్షన్ వస్తుంటుంది. సో ఈ రొటేషన్ అనేది యాడింగ్ అనేది చేసినప్పుడు సో లిటిల్ బిట్ సో ఒక 2 pixels ఆర్ 1.5 వరకే మనం రొటేషన్ అనేది చేయాలి. సో అంతకన్నా ఎక్కువ రొటేషన్ అనేది యాడింగ్ అనేది చేస్తే సో ఎవరైతే మన మొబైల్స్ లో చూసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి కొంత పర్ఫెక్ట్ గా అండ్ టెక్స్ట్ అనేది విజిబుల్ అవ్వదు. సో మినిమం 1 వరకే యాడింగ్ అనేది చేసుకోవాలి. సో కంట్రోల్ టీ తో సెలెక్షన్ చేసుకొని సో ప్రగతి నేరో సో స్మాల్ సైజ్ లో యాడ్ అవ్వాలనుకుంటే సో ప్రగతి నేరో సో సెలెక్షన్ అనేది చేసుకోండి అండ్ కంట్రోల్ ఎస్ తో సేవ్ అండ్ కంట్రోల్ టీ తో క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనకు నచ్చిన సైజ్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ విడ్త్ అనేది స్మాల్ సైజ్ లోకి అండ్ హైట్ అనేది సో మనకు నచ్చిన సైజ్ లోకి సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని మనకు నచ్చిన సైజ్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో విడ్త్ ఎక్కువ కావాలనుకున్నా హైట్ ఎక్కువ కావాలనుకున్నా ఇలా షిఫ్ట్ హోల్డ్ చేసుకొని మనం సో దీన్ని మాడిఫై అనేది చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా. ఆ ప్రగతిలోనే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇలా కూడా మనం క్లోజ్అప్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం లాంగ్ లో టైప్ చేస్తుంటే ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది. సో స్మాల్ స్పేస్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా క్లోజ్అప్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టెక్స్ట్ సో దీన్ని కూడా టాప్ లో ఎంతైతే మనం రొటేషన్ అనేది చేసామో సో 1.5 వరకు దీన్ని 1 వరకు రొటేషన్ అనేది చేసాం కదా సేమ్ దీన్ని కూడా 1 వరకే రొటేషన్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని హైట్ ఎక్స్టెండ్ అండ్ సైజ్ ఇంక్రీజ్. సో ఎక్కడి వరకు అయితే మనకు సైజ్ ఉందో సో ఆ ప్లేస్ వరకు సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేయండి. సో నెక్స్ట్ సబ్ టైటిల్స్ మనకు సో నార్మల్ గా ఉన్న టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయకపోయినా నో ప్రాబ్లం. సో దాని తర్వాత సో మెయిన్ ఏదైతే ఉందో సో వాటిని ఎక్కువ హైలైట్ అయినా చేయాలి టెక్స్ట్ ని. దీన్ని కూడా సేమ్ 1% బాక్స్. సో ప్రతిదీ సేమ్ సైజ్ లో మనం యాడింగ్ అనేది చేయాలి. సో దీన్ని కూడా సో క్లోజ్అప్ సైజ్ ఇంక్రీజ్ ఇలా యాడ్ చేయాలి. సో ఎట్ టైం మనం ఈ 3ని రొటేషన్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ తో 3 టెక్స్ట్ ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు మీకు స్ట్రైట్ గా కావాలనుకున్నా స్ట్రైట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా రొటేషన్ సో డిక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్నా సో రొటేషన్ ని సో 3 టెక్స్ట్ ని ఎట్ టైం మనం మూవ్ అనేది చేసుకోవచ్చు ఇలా 1% వరకు. సో మనం ఏదైనా కలర్ అనేది అప్లై చేసినప్పుడు సేమ్ ఇమేజే కాకుండా సో బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ ని అప్లై అనేది చేయాలి. సో బ్లర్ యాడ్ చేసి సో ట్రాన్స్పరెంట్ ఇమేజ్ ని అప్లై అనేది చేసినప్పుడే మనకు సో వీటికి ఇక్కడ ఉన్న పిఎన్జీస్ పారాగ్రాఫ్ సో ఇందులో ఉన్న ఒక ఐకాన్ వరకు మనం యాడింగ్ అనేది చేయాలనుకుంటే సో మనకు రెక్టాంగిల్ మార్కెట్ టూల్ ఉంది కదా ఇక్కడ వరకు సెలెక్షన్ అండ్
యాడ్ లేయర్ మాస్క్. సో బ్యాక్గ్రౌండ్ లో అప్లై కంట్రోల్ టీ. ఇలా కూడా మనం సైడ్స్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ కంట్రోల్ చేతో కాపీ అండ్ మూవ్ టు సో టెక్స్ట్ అనేది అండ్ ఇలాంటి ప్లేసెస్ లో యానిమేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దీనికి ఫైనల్ కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది. అండ్ స్ట్రోక్స్ గ్రేడియంట్స్ అని అప్లై చేయండి. సో ఇక్కడ మిడిల్ లో ఎంటీ స్పేస్ ఉండి సో మనకి ఎలాంటి ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది చేయలేకపోతే సో ఏదైనా ఇమేజ్ ని మనం ప్లేసింగ్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటీ స్పేస్ అని ఉంటుంది. సో మనకి డిజైన్స్ లో ఎంటీ స్పేస్ అనేది ఎక్కడ యాడింగ్ అనేది చేయకూడదు. సో దాని ప్లేసెస్ లో ఏదైనా ఒక ఇమేజ్ అయినా సో ఏదైనా ఒకటి ప్లేసింగ్ అనేది చేయాలి. సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్న ఇమేజెస్ అయినా లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన సో ఇమేజెస్ లోనే ఇలాంటి ఇమేజెస్ మనం ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో రెక్టాంగిల్ మార్కెట్ టూల్ తో సో ఎక్కడ వరకు అయితే ఉన్నారో సో అక్కడ వరకు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసి కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు యాడ్ రెక్టాంగిల్ మార్కెట్ టూల్ తో సెలెక్షన్, క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో ఈ ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేస్తే సో ప్లేస్ కూడా మనకు ఫుల్ఫిల్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. ఇలా కూడా స్పేస్ ని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనకి టెక్స్ట్ ఎంతైతే స్పేస్ అనేది ఉందో సో ఆ ప్లేస్ లోనే యాడింగ్. సో దీని బ్యాక్గ్రౌండ్ లో మనం ఎనీ షేప్ అనేది స్ట్రోక్ అనేది కూడా డ్రా అనేది చేసుకోవచ్చు. సో లేదంటే రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్ లో సో లాస్ట్ క్లాస్ లో చూసాం కదా సో మనకి బ్లెండింగ్ అనేది అవ్వకపోతే సో ఇలాంటి ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు అని. సో స్ట్రోక్ సైజ్ ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. స్ట్రోక్స్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలా సేమ్ సింగిల్ షేప్స్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ స్ట్రైట్ 10% ఆర్ 20, 15% ఆర్ 10% స్ట్రోక్ అప్లై అని చేసుకొని సేమ్ వేలో షేప్ ని కూడా మనం రెక్టాంగిల్ టూల్ డ్రా ఈ షేప్. సో షేప్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. సో చూస్ వైట్ కలర్. సో ఏదైనా మనం అప్లై అనేది చేసినప్పుడు సేమ్ మనకు దాని బ్యాక్గ్రౌండ్ లో షేప్ అనేది కూడా సేమ్ రొటేషన్ లో ఉండాలి. సో చూస్ కలర్ వైట్. సో టాప్ లో ఇమేజ్ కి ఓవర్లాప్ అనేది అవుతుంది కదా సో ఓవర్లాప్ ని రిమూవ్. ఇలా ఎంటీ స్పేసెస్ ఉన్నప్పుడు ఇలా ఇమేజెస్ ని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేయర్ విండోలో సో ఇలా నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది మనం డిజైన్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు సో ఇక్కడ ఇమేజ్ డౌన్ లో యాడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లోకి యాడ్ అని అవుతుంది. 2 ఇమేజెస్ ని సెలెక్షన్ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఓవర్లాప్ అనేది అవ్వకుండా అండ్ డౌన్ లో అప్లై. సో నెక్స్ట్ ఇమేజ్ ని సో ఇంకా సైడ్ కి మూవ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ స్పేస్ అనేది ఉంది కదా కంప్లీట్ గా ఎడ్జ్ లోకి మూవ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఎడ్జ్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా షేప్స్ తో గ్లో ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో సో మెయిన్ గా ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనేది అప్లై అనేది చేసినప్పుడు మనకు రియలిస్టిక్ లుక్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఓవర్లే నుంచి సో నార్మల్ కి రిమూవ్ అనేది చేస్తే ఓన్లీ బ్రష్ టూల్ తో డ్రా అనేది చేసాం కదా సో ఓవర్లే అయితే ఇలా గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అండ్ నార్మల్ క్లిక్ చేస్తే సేమ్ ఇలానే ఒక సో వైట్ కలర్ గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అవుతుంటుంది. సో దీన్ని మనం ట్రాన్స్పరెన్సీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో బ్యాక్గ్రౌండ్ లో సో దీనికి అండ్ సో ఏదైతే మ్యాచ్ అనేది అవుతుందో అండ్ రూమ్స్ సో ఏదైనా టెక్ ఛానల్కి అయితే స్టూడియో రూమ్స్ సో అలాంటివి యాడింగ్ అనేది చేస్తాం. సో ఇందులో అయితే సో బ్యాక్గ్రౌండ్ లో మనకు ఎలాంటి థీమ్ అనేది ఉందో సో ఆ థీమ్ నే అప్లై అనేది చేయాలి. సో టెంపుల్ రూమ్స్ సో అలాంటివి టెంపుల్స్ సో క్లిక్ ఆన్ సర్చ్.
సో ఇందులో ఇమేజెస్లోకి వెళ్ళి గూగుల్లో నుండి మనం ఎనీ ఇమేజెస్ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఉండవు మనకి. ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ని యూజింగ్ అనేది చేసినప్పుడు సో ఎలాంటి కాపీరైట్స్ ఉండవు. జస్ట్ కాపీ ఇమేజ్, సో డౌన్లోడ్ చేసుకోండి. సో బెటర్ క్వాలిటీ వస్తుంటుంది. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్, షో ఇన్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని సో సైజ్ ఎక్స్టెండ్, దీన్ని మనం బ్లెండ్ అనేది చేసుకోవాలి. ఒపాసిటీలో సో 15% వరకు అయితే మనకు పర్ఫెక్ట్గా బ్లెండ్ అనేది అవుతుంటుంది. 20% యాడ్ చేస్తే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లెండ్ అనేది అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేసుకోవాలనుకుంటే 20 నుండి సో 15% వరకు, 15 to 20 వరకు మనం ఎక్కడైనా పర్ఫెక్ట్ మ్యాచ్లోనే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మన టెక్స్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు సో అప్లై 15 ఎగ్జాక్ట్గా బ్లెండ్ అనేది అవుతుంటుంది. ఇలా మనం ఎవ్రీ స్టెప్ అనేది చేంజ్ చేసేటప్పుడు కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ మనకు సేవ్ ప్రాసెస్ అనేది అవుతుంది. నేను ఏదైనా ఒక చేంజెస్ అనేది చేశాను అండ్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ సేవ్ అనేది అవుతుంటుంది ఆటోమేటిక్గా. సో నేను ఇక్కడ వరకు సేవ్ చేసిన ప్రతిదీ సేవ్ అనేది అవుతుంటుంది. సో మనం ఎక్కడైతే ఫోల్డర్ అనేది చూస్ చేస్తామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి కూడా క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో టాప్లో టెక్స్ట్ ప్లేసెస్లో సో వీటిని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అనేది చేయాలి. సో టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వాలనుకుంటున్నాం. సో బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ డ్రాప్ షాడో స్ట్రోక్ తప్ప ఎలాంటి ఇమేజెస్ అనేది ఉండకూడదు అండ్ డార్క్ ప్లేస్లోనే ఉండాలి. సో దీని వెనకాల ఇంకా ఏదైనా షేప్స్ని యాడ్ చేసుకోవాలనుకున్నా, ఫేస్ పిఎన్జీస్ని యాడ్ చేసుకోవాలనుకున్నా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు పిఎన్జీస్లో కూడా సో మనం ప్రొవైడ్ చేసిన పిఎన్జీలో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది 15 GB ఎడిటింగ్ ప్యాక్లో. సో ఇక్కడ మీకు ఇవన్నీ డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఎడిటింగ్ ప్యాక్లో 15 GB ఎడిటింగ్ ప్యాక్ అని ఉంది కదా. సో ఇందులో సో 1 by 1 ఫోల్డర్ సో ఎట్ టైం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. 15 GB పైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ లేదంటే సో ఇక్కడ కూడా రైట్ క్లిక్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో ఎట్ టైం మీకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటే సమ్ టైమ్స్ డౌన్లోడ్ అవ్వకపోతే ఫోల్డర్ వైజ్గా డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఇక్కడ ఇవన్నీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఫోల్డర్ని సెలెక్షన్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇందులో కూడా మీకు సో ఇలాంటి పిఎన్జీస్ అనేది ఉంటుంది. సో ఏదైనా మీకు నచ్చినవి యాడింగ్ అనేది చేసుకోవచ్చు గ్లో ఎఫెక్ట్స్ రిలేటెడ్. సో ఇందులో కూడా యాడ్ అనేది ప్లే అవుతుంది. సో యాడ్ అనేది ఎవ్రీ టైం ప్లే అవుతుంటుంది. సో డేలో ఫస్ట్ టైం అనేది మనకు ప్లే అవుతుంటుంది. సో నెక్స్ట్ టైంకి అయితే మనకి ఎలాంటివి ఉండదు. సో డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఒక్కొక్క వెబ్సైట్లో సేమ్. సో ఇందాక మనం యూజ్ చేసింది pngegg.com. సో ఇప్పుడు మనం pngbing.comలో ఉన్నాం. సేమ్ వెబ్సైట్ మనకు సో జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఏది డౌన్లోడ్ చేసినా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇలాంటి రేస్ ఇమేజెస్ని సో ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ టీతో యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంట్రోల్ని హోల్డ్ చేసుకొని సో ఇమేజ్ని సో ఎన్ని కంట్రోల్ హోల్డ్ అవ్వకుండా సో కరెక్ట్గా ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇక్కడ ఉంది బ్యాగ్ జస్ట్ సెలెక్షన్ చేస్తుంటే ఆ ఇమేజ్ సోర్స్ అనేది కనిపిస్తుంటుంది. ఆ సోర్స్ని సెలెక్షన్ చేసుకుని సో ఎగ్జాక్ట్గా దాని బ్యాక్గ్రౌండ్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని కూడా ఈ పిఎన్జీని కూడా మనం కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్లో సేమ్ కలర్లోనే లైట్ కలర్ డార్క్ కలర్స్ని
యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆపాసిటీ ఇంక్రీజ్ ఆర్ వైట్ కలర్. సో ఇట్లా మనకు నచ్చిన కలర్స్ లోకి పిఎన్జిస్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కలర్స్ లో ఎడ్జెస్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఎడ్జెస్ అనేది బ్లెండ్ అనేది అవుతుంది. ఇలాంటి రే ఎఫెక్ట్స్ ని కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు ఇమేజెస్ కి. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ ని సో రేస్ పైన యాడింగ్ ఒక ఇమేజ్ కి ఓవర్లాప్ అవ్వకుండా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి రేస్ ఇమేజెస్. సో ఒరిజినల్ ఇమేజ్ ఇలానే ఉంది. సేమ్ మనం ఇలాంటి బ్లెండింగ్ ఆప్షన్స్ యూజింగ్ అనేది చేయకుండా అప్లై అనేది చేస్తే సో ఎక్కువ డిస్టర్బెన్స్ రావాలి. సో సేమ్ కలర్ తో మనం మర్జ్ అనేది చేసినప్పుడు కలర్ ఓవర్లతో బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అనేది అయిపోయింది. సో మనం ఏదైనా అప్లై అనేది చేసినప్పుడు సేమ్ గా సో ఇక్కడ అప్లై అనేది చేసినట్టు కనిపించకుండా సో ఇమేజ్ లోకి బ్లెండ్ అనేది అవ్వాలి. సో మన మెయిన్ ఫోకస్ ఇక్కడ ఉన్న ఎనీ ఎలిమెంట్ అనేది అప్లై అనేది అవ్వకుండా సో దీనికి మనం రెగ్యులర్ గా ఎలాగైతే స్ట్రోక్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేస్తుంటామో సో సేమ్ టైప్ లో ఫైనల్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ ని సో ఇందులో కూడా మనం రెగ్యులర్ యూజ్ చేసే కలర్ ప్యాలెట్స్ ఉంది కదా. సో ఆ కలర్ ప్యాలెట్స్ ని చూస్. సో ఇలాంటి కలర్స్ ఉన్నప్పుడు మనకు సో ఇలాంటి కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా. సో ఈ కలర్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సేమ్ దానికి స్ట్రోక్ కలర్ అనేది సో ఇలాంటిది అప్లై చేసినప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో టెక్స్ట్ అనేది చాలా మంది సో మన లాస్ట్ క్లాస్ ఎక్కువ క్లాసెస్ లో వైట్ కలర్ స్ట్రోక్ అప్లై అనేది చేస్తున్నామని సో వైట్ కలర్ స్ట్రోక్ అనేది అప్లై అనేది చేస్తుంటారు. సో వైట్ కలర్ స్ట్రోక్ అనేది ఎల్లో కలర్స్ కి ఆర్ ఇలాంటి కలర్స్ ఉన్నప్పుడు సో మనం ఎప్పుడు అప్లై అనేది చేయకూడదు. ఎందుకంటే మనకు యాక్చువల్ గా క్లయింట్స్ కి వచ్చే వ్యూస్ కన్నా సో టెక్స్ట్ అనేది సో ఇలా తమ్నైల్ అనేది అప్లోడ్ అనేది చేసుకుంటారు. సో మనం పంపిస్తున్న తమ్నైల్ సో టెక్స్ట్ అనేది ఇంకా సో వాళ్ళకి పర్ఫెక్ట్ గా విజిబుల్ అనేది అవ్వదు. సో వచ్చే వ్యూస్ కన్నా ఇంకా వ్యూస్ అనేది డిక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక తమ్నైల్ డిజైన్ వల్ల. సో నార్మల్ గా వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా అప్లై చేసిన దానికన్నా సో మంచి వ్యూస్ అనేది వస్తుంటది. ఒక మన రాంగ్ డిజైన్ చేయడం వల్ల సో క్రియేటర్స్ కి సో వ్యూస్ మొత్తం డౌన్ అనేది అయిపోతుంటారు. ఇవాళ మనం చాలా మందికి క్రియేటర్స్ వ్యూస్ అనేది ఛానల్స్ అనేది అనాలిసిస్ చేసి తీసుకున్నప్పుడు సో వాళ్ళకి ఈ మిస్టేక్స్ అనేది మనం రెక్టిఫై అనేది చేసి వాళ్ళకి సో ఇలాంటి డిజైన్స్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవడంలో వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మనం వాళ్ళకి న్యూ డిజైన్స్ లో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా మనం క్రియేట్ అనేది చేస్తున్నాం. సో ఇవన్నీ మనం డిజైన్స్ లో ఫుల్ సైజ్ లో యాడ్ చేసినప్పుడు సో మనకు పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంటాం. ఇక స్ట్రోక్ సైజ్ అనేది పర్ఫెక్ట్ సో ఇలా ఉన్నప్పుడు సో ఫుల్ సైజ్ లో మనం సో కంప్లీట్ గా స్క్రీన్ సైజ్ ఏదైతే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ సైజ్ అని ఉందో సో అందులో చూసినప్పుడు మనకు పర్ఫెక్ట్ గా నడుస్తుంది. అండ్ క్లయింట్స్ ఆఫ్టర్ అప్లోడ్ అయిన తర్వాత సో 99% మనకు యూట్యూబ్ అనేది చేసేది మొబైల్స్ లోనే చూస్తుంటారు. సో మొబైల్స్ లోకి వెళ్ళిన తర్వాత సో అది ఎవరికి విజిబుల్ అనేది అవ్వదు. సో అందుకోసం మనకు సేమ్ కలర్ లోనే ఇలా జూమ్ చేసుకోండి. 600% వరకు జూమ్ చేసుకొని అండ్ స్ట్రోక్ అనేది ఒక 5 to 10% చూస్ కలర్. సో ఇందులోనే డార్క్ కలర్ వరకు అప్లై అనేది చేయండి. సో లిటిల్ బిట్ డార్క్ అండ్ స్ట్రోక్ డిక్రీజ్ సో 5 to ఇలా ఎడ్జెస్ లోనే ఉండాలి స్ట్రోక్ అనేది. అండ్ నెక్స్ట్ డ్రాప్ షాడో. సో క్లిక్ ఆన్ డ్రాప్ షాడో. సో ఇది రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ అని వస్తుంటుంది. సో రీసెట్ టు డిఫాల్ట్ క్లిక్ చేయండి అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిస్టెన్స్ ఇంక్రీజ్ సో డౌన్ కి అండ్ కలర్ సేమ్ కలర్ ఉన్నాయి డార్క్ కలర్ అనేది ప్లేసింగ్ అనేది చేయాలి. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. సో గ్రేడియంట్ రిమూవ్ టు టాప్. సో గ్రేడియంట్ ప్లేసెస్ లో
సేమ్ గ్రేడియంట్ ని అప్లై క్లిక్ ఆన్ రీసెట్ టు డిఫాల్ట్. సో ఏదైనా చేంజెస్ అని అవుతుంటే రీసెట్ అని క్లిక్ చేయండి. సో ఎల్లోలో మనకు డార్క్ కలర్ అనేది డౌన్ లో ఉండాలి. సో ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ కలర్ ప్యాలెట్స్ అనేవి మనం ఎక్కువ యూజింగ్ అనేది చేస్తుంటాం. సో దీనికి ఇంకా టెక్స్ట్ షాడోస్ అండ్ కలర్స్ అనేది ఎక్కువ పాప్ అవ్వాలనుకుంటే సేమ్ మనం రెగ్యులర్ గా డిస్కస్ అనేది చేసేదే. సో టెక్స్ట్ మనం సేమ్ లాస్ట్ క్లాసెస్ లో ఎలా అయితే అప్లై అనేది చేస్తుంటామో సో ఆ టైప్ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కూడా తీసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ కన్నా ముందు సో ఇది కంప్లీట్ గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ అని వచ్చిన తర్వాత సో ఎవ్రీ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్స్ అనేది వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో సో దాని గురించి మీకు ఐడియా వచ్చే వరకు సో ఇన్నర్ షాడో రీసెట్ డిఫాల్ట్ ఓన్ గా క్రియేట్ అనేది చేయాలి. చూస్ వైట్ కలర్స్. సో టెక్స్ట్ కి ఒక లైట్ ఎఫెక్ట్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మల్టిప్లై టు నార్మల్. ఇలా ఒక సింగిల్ టెక్స్ట్ కి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసి సో ఎనీ టెక్స్ట్ కి మనం న్యూ డిజైన్స్ అనేది చేసినప్పుడు సో ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది టైపింగ్ అనేది చేసుకుందాం. దానికి ఇంగ్లీష్ ఫాంట్స్ ఆర్ ఎనీ ఫాంట్ అనేది యూజింగ్ అనేది చేసుకుందాం. సో సో దీనికి సేమ్ ఎఫెక్ట్ అనేది ఎవ్రీ టైం మనం ఇవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆల్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేస్తే సో ఆటోమేటిక్ గా ప్రతి ఎఫెక్ట్ అనేది దీనికి అప్లై అనేది అయిపోయింది. సో ఇలా మనం వర్క్ ని సింప్లిఫై అనేది చేస్తుంది. సో ఇలా యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ మీకు దీనిపైన సో ఇలా క్రియేట్ చేసాం ఇక్కడ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అప్పుడు మీరు ఎనీ టెక్స్ట్ కి మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు చాలా టైం అనేది సేవ్ అనేది అవుతుంటుంది. సో సేమ్ కలర్స్ కి ఆల్ట్ క్లిక్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఆల్ట్ అండ్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ డౌన్ లో ఉన్న టెక్స్ట్ కూడా ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో టాప్ లో ఏదైనా వైట్ టెక్స్ట్ కావాలనుకుంటే గ్రేడియంట్ టర్న్ ఆఫ్ అనేది చేయండి. ఇలా వైట్ కలర్ టెక్స్ట్ అనేది అప్లై అనేది అవుతుంది. ఇలా మనం టెక్స్ట్ ని ప్లేసింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి ఫైనల్ కలర్ గ్రేడింగ్ యాడ్ అయిన తర్వాత సో మనకి ఇంకా టెక్స్ట్ పాప్ అనేది అవుతుంటుంది. సో ఇలాంటి ఓవర్లేస్ కాకుండా కొన్ని షేప్స్ ని కూడా మనం యాడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఎన్జీ వింగ్ లో రేస్ అనేది అప్లై అని చేసాం కదా, సో ఇలా కాకుండా ఎనీ షేప్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఓవర్లే షేప్స్. దీనికి చూస్ లైట్ కలర్స్. ఇప్పుడు రేస్ అనేది అవైలబుల్ గా లేకపోతే సో ఇలాంటి షేప్స్ ని కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ మూవ్ టు క్లోజర్. సో ఇలా కూడా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు రేస్ అవైలబుల్గా ఉంటాయి. సో 2 టైప్స్ లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. రేస్ సో ఇలాంటి లైట్ కలర్ షేప్. సో ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో 1 ఇమేజెస్ ఉంటే రేస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ 2 ఇమేజెస్ అనేది ఉంది కదా, సో ఎవ్రీ ఇమేజ్ కి స్మాల్ గా యాడింగ్ అనేది చేస్తే ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన డిజైన్ డిఫరెంట్ క్లయింట్స్ వర్కింగ్ అనేది చేసేటప్పుడు సో ఈ టైప్స్ లో మనం వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఆర్ లేదంటే సింగిల్ షేప్. సో దీనికి ఫైనల్ కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలి, సో స్ట్రోక్స్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇవి నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటాం. సో ఇక్కడ వరకు మనం డిజైన్ అనేది చేయండి. సో ఫర్దర్ గా మనకు ప్రతి ఇమేజెస్ ని ఫైనల్ లో కలర్ గ్రేడ్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. బ్లెండింగ్ ఆప్షన్స్ లో స్ట్రోక్ అనే ఆప్షన్స్ కూడా ఉంటుంది. సో స్ట్రోక్స్ ని సో లాస్ట్ క్లాసెస్ లో కూడా చూస్తాం కదా, సో ఇది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ కలర్ గ్రేడ్ చేసిన తర్వాత సో ఇది ఇంకా కలర్స్ అనేది ఇమేజెస్ అనేది పాపప్ అనేది అవుతుంటుంది. సో ఇలా డిజైన్ అనేది చేయాలి. సో ఇలాంటి ఇమేజెస్ మీకు డ్రైవ్ లింక్ లో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంది. సో ఇవన్నీ చేసి మీ డ్రైవ్ లింక్ పోర్ట్ఫోలియోలో యాడింగ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.